గురి వచ్చిన మీకు అందరికీ క్రీస్తునామమున వందనములు తెలియజేస్తున్నాను. మరి దయచేసి తరలు వంచుకుంటే ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున వందనములు చెల్లిస్తున్నాము నాయన. గతించిన కాలమంతా మమ్మల్ని క్షేమంగా కాచి మీ రెక్కల కింద భద్రపరుచుకుని సజీవులుగా నిలబెట్టిన విధానానికే వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇటు ఆరాధన దినములలో తండ్రి మమ్మల్ని తోడుకొని వచ్చి తండ్రి సంఘంలో మరి కూర్చోబెట్టి వాక్యాన్ని వినుటకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యానికే వందనములు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరి రావాల్సిన వారిని త్వరగా రప్పించండి. మరి పాటలతోనూ మీ మాటలతోనూ తండ్రి మా ద్వారా మీరే మహిమ పొందుకొని ప్రార్థిస్తూ క్రీస్తు ఉన్నతమైన నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. గౌతమ్ వచ్చి పాట పాడి వినిపిస్తాడు. ప్రతి మనిషి ప్రేమించాడుగా, ఏదో ఆశించి నీ వెంటే తిరిగాడతడుగా. చాడుగా ప్రేమన్నాడుగా, ఆశించాడుగా, వదిలేశాడుగా. మోసపు మోహపు ముసుగులో వలపడి వల విసిరాడుగా. మోసాన్నే నమ్మావు
కొలత లేదని ఏదైనా కాదనని, నా ప్రేమలో కొరత లేదని నావన్నీ నీకేనని, నా ప్రేమకే కొలత లేదని ఏదైనా కాదనని, తొలిసారిగా కష్టపడ్డాను నీ కోసం నిన్ను చూడగా, ఆశపడ్డాను ప్రతి నిమిషం గగనాలు దాటిరా, దాను నీ కోసం నిన్ను చూడగా, ఆశపడ్డాను ప్రతి నిమిషం గగనాలు దాటిరానా నిన్ను చూడగా, అరచేతిలోన చెక్కుకున్న ఆగలేక, గగనాలు దాటిరానా నిన్ను చూడగా, అరచేతిలోన చెక్కుకున్న ఆగలేక, విన్నావా నాన్న నేనెవరని, నీ కోసం ఎదురు చూసే నీ నాన్నని, విన్నావా నాన్న నేనెవరని, నీ కోసం ఎదురు చూసే నీ నాన్నని, నాలా నిన్ను ప్రేమించేది ఎవరని, అంటే ప్రేమించే మనుషులు ఎవరని. పాట పాడి వినిపించినటువంటి మరి గౌతమ్కి సంఘం తరపున అభినందిస్తున్నాను. అదేవిధంగా మరి ఒక పాట మరి లేఖన వచ్చి పాట పాడి వినిపిస్తున్నాను.
పాటపాడి వినిపించినటువంటి లేఖనకి సంఘం తరపున అభినందిస్తున్నాను. అలాగే మరికో పాట మరి మన మధ్యలో ఉన్నటువంటి రాజలక్ష్మి అమ్మగారు వచ్చి పాటపాడి వినిపిస్తారు. కూడొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనం శుభములండి. మన పాటల పుస్తకంలో నుంచి 33వ పాట అండి. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు, తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు, తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు, తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు. ఎవరెళతారు తన పిల్లలను రక్షించుటకు ఎవరెళతారు, తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు, తండ్రి తనయుడేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు, తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు. పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా. పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా. దేవుడు బ్రతుకుని ఇచ్చాడు, మనిషి బ్రతకటం నేర్చాడు. దేవుడు బ్రతుకుని ఇచ్చాడు, మనిషి బ్రతకటం నేర్చాడు. తన తండ్రిని ఎరగని నరులే మూర్ఖులు, నీకంటే ఈ భూమిపై ఎవరున్నారు. తన పిల్లలను కాపాడే పనిలో మనుషులు ఎవరున్నారు. తండ్రి తనడేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు, తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు. నీ జననం నీ మరణం ఒంటరితనమే, నీ బ్రతుకు ముగించుటకు చాలును ఒకే ఒక్క క్షణమే. చనిపోతే నీ వారే నీతో రారు, సాగనంపుతారు నీ కన్నవారు. దేవునికేమో అన్యాయం చేశావు, అందరి కోసం అన్నీ సమకూర్చావు. నీవన్నీ వారికి, నీవేమో కాటికి. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు, తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు. ఎవరెళతారు తన పిల్లలను రక్షించుటకు ఎవరెళతారు. తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు, తండ్రి తనయుడేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు, తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు. థ్యాంక్ యూ అండి. పాట పాడి వినిపించినటువంటి మరి రాజలక్ష్మి గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. చదవడానికి పదములు, నీవు చూడడానికి కన్నులు,
పలుకడానికే స్వరము. నీలో ఉన్న ఈ కన్నులు నేత్రాశ తీర్చుటకు కాదులే, నేత్రాశ కొరకు ఆ దేవుడే ఈ అవయవం చెయ్యలేదులే. నేత్రాశ తండ్రి వలనే పుట్టలేదులే, దుష్టుడే ఆశ చూపి త్రిప్పుతాడులే. అవ్వకు బలములు చూపించి పుట్టించాడు నేత్రాశనే. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు, నీవు చూడడానికే కన్నులు, నీవు పలుకడానికే స్వరములు. చూపుతో సంసోనునే డెలీలొంగదీసెను, తన అందమే తను చూపితే సంసోను లొంగిపోయెను. వేల మంది వచ్చిన లొంగలేదులే, ఒక్క చూపు చూపితే గుర్తు చెప్పెను. అందమే మోసకరమని తండ్రి చెప్పలే, సృష్టినే చూడడానికే దృష్టి ఇచ్చనే. మోహపు చూపులే అది పాపమైపోలే, నీ కన్ను చెడినదైతే తనువు చీకటైపోని. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు, నీవు చూడడానికే కన్నులు, నీవు పలుకడానికి స్వరములు. ఒక క్షణములో మన యేసుకే ఈ లోక మహిమ చూపే, తన కంటికే ఆశ చూపిన యేసు పొంగిలొంగలేదు. ఆశ నిన్ను చూపిన బ్రొక్కలేదులే, తండ్రినే సేవించమని యేసు చెప్పెనే. వ్యర్థమైనవన్నీ చూడక త్రిప్పు చూపులే, వాక్యమే చూడడానికే దృష్టి ఇచ్చనే. గర్వపు చూపులే ఈ శిక్షలే తెచ్చులే, అదృశ్యములైనవే నిత్య మహిమను తెచ్చులే. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు, నీవు చూడడానికే కన్నులు, నీవు పలుకడానికే స్వరములు. మనసు చెరిపితే అది పెరుగుట నీకు మేలులే. రెండు కరులతో కలుగు బాధ కంటే ఒక కంటితో చేరు స్వర్గమే. నరుల దృష్టి ఎంత చూచినా తృప్తి కాదులే,
కన్నులే నీ కన్నులే దీపమై దేహమే వెలిగితే నీకే స్వర్గమే. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదవులు. శాంతి వచ్చి పాట పాడు. తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. భూమి లోకములు పుట్టక ముందే తండ్రిగా ఉన్న దేవా. జనన మరణము లేదు నీకే, ఆది అంతము లేదు నీకే. భూమి లోకములు పుట్టక ముందే నీలో ఉన్నాము. మనిషిని మంటికి మార్చుచున్నావు నీవు. నరులారా తిరిగి రండని పిలుచుచున్నావు నీవు. చావే వరమని నిన్ను చూసే భాగ్యమని, నీ సేవలో చావే వరము మాకే. తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా. తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా. తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. మరణమే ఎదురైనా ఏ రూపంలో అది ఉన్నా, నీ మరణ దినము రాసింది దేవుడని ఎదురు చూడాలి నీవే. మరణమే ఎదురైనా ఏ రూపంలో అది ఉన్నా, నీ మరణ దినము రాసింది దేవుడని ఎదురు చూడాలి నీవే. తన భక్తుల మరణమే గొప్పదని, తన దృష్టికే విలువ కలదని, మరణం చూడక బ్రతికే నరుడే లేడని. తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా. తెలుసుకో మానవా నీ తండ్రిని చేరుకోవా. తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. ఎందరో భక్తులున్నా పరదేశుకే చేరుకున్నా, పరలోకమందరం కలిసి రావాలని రాసాడా దేవుడు. ఎందరో భక్తులున్నా పరదేశుకే చేరుకున్నా, పరలోకమందరం కలిసి రావాలని ఉంచాడా దేవుడు. ఈ లోకమే మనకు యాత్రని, పరలోకమే మన నివాసమని, దేవుని సేవలో
విడుదలనిస్తే విశ్రాంతని. తెలుసుకో మానవా, నీ తండ్రిని చేరుకోవా. తెలుసుకో మానవా, తండ్రి ఆశను తీర్చిపోవా. తరతరముల నుండి నివాస స్థలము దేవుడని తెలుసుకోవా. పాట పాడి వినిపించినటువంటి మరి శాంతి గారికి అలాగే అక్షిత గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన సమయంలోకి వచ్చామండి. దయచేసి మరి మీ సెల్ ఫోన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సైలెంట్ మోడ్లో కానీ ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ముందుగా వాక్యపఠనం చేసుకుందాం. వాక్యపఠనం చేయవలసిందిగా మరి మొదటి వాక్యపఠనంగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 26 వరకు మరి బ్రదర్ సూర్య గారు చదివి వినిపిస్తారు. అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయము 27 నుంచి 36 వరకు మరి ప్రశాంతి గారు చదివి వినిపిస్తారు. రెండవ వాక్యపఠనంగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 27 నుంచి 36 వరకు శాంతి గారు చదివి వినిపిస్తారు. కుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభవందనములు అండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశారు. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణ దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వల కొట్టబడి చూడను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయముతో కేకలు వేశారు. మొదటి వాక్యపఠనాన్ని మరి చదివి సహకరించినటువంటి సోదరుడు సూర్య గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. రెండవ వాక్యపఠనంగా 14వ అధ్యాయము 27 నుంచి 36 వరకు మరి శాంతి గారు చదివి వినిపిస్తారు. అందరికీ క్రీస్తునామమున వందనాలండి. రెండవ వాక్యపఠనంగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 27 నుంచి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటి దోణిలోనున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. వారద్దరికి వెళ్ళి గెన్నెసరేతు దేశమునకు వచ్చిరి. అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. థ్యాంక్ యూ. వాక్యపఠనాన్ని మరి చదివి సహకరించినటువంటి శాంతి గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ సెల్ ఫోన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మరలా సైలెంట్ మోడ్లో ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి విలువైన సమయాన్ని వాక్యాన్ని ఉపదేశించవలసిందిగా మరి వెంకటన్నయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. క్రీస్తు సంఘంగా కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలండి. ఓకే, ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి, మేము ఈరోజు మీ మాటలు నేర్చుకొనుచుండగా సమయోచిత జ్ఞానంతో నేర్చుకొనుటకు మాకు శక్తిని, బలాన్ని దయచేయండి తండ్రి. తండ్రి, వింటున్న ప్రతి మాట మా హృదయంలో భద్రపరుచుకొనుటకు శక్తిని దయచేస్తారని, అలాగే విన్న వాక్యం మరి మా హృదయాలు మారడానికి, మా మనస్సులు మారడానికి సహాయపడతాయని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు క్రైస్తవ సమాజం మరి బైబిల్ చదవడానికి ఆసక్తి చూపటం లేదు అని చెప్పొచ్చు. మరి ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పగలదు అంటే మనిషి బిజీ అయిపోయాడండి. మనిషి ఏమైపోయాడు? బిజీ. అంటే తాను బ్రతకడానికి, ఈ భూమి మీద తను బ్రతకడానికి ఏదైతే మార్గాలను ఎంచుకుంటున్నాడో
ఆ మార్గాల్లో పడి మరి దేవుని యొక్క మాటలను విడిచిపెడుతున్నాడని చెప్పక తప్పదు. ఇంకా ఇలా ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్తే దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలకి దేవుని యొక్క ఆలోచనలకి తగ్గట్టుగా మనిషి ఉండడం లేదనే చెప్పొచ్చు. ఈరోజు వాస్తవానికి బైబిల్ మన దగ్గరికి రావడానికి ఇంతకు ముందు మనకంటే పూర్వీకులు చాలా కష్టపడ్డారు. బైబిల్ ఇలా ఉండేది కాదు. ఒక పుస్తకం ఒక దిక్కున, ఒక పుస్తకం ఒక ప్రాంతంలో, ఒక పుస్తకం ఒక ప్రాంతంలో అలా ఉండేవి. ఇలా వచనాల రూపంలో ఉండేది కాదు, ఇలా పుస్తకాల రూపంలో ఉండేది కాదు. ఇప్పుడు మీరు ఆదికాండం చదువుకున్నాం అనుకోండి, నిర్గమాకాండం వేరే దిక్కెళ్ళి చదువుకోవాలి, వేరే ప్రాంతంలో చదువుకోవాలి. ఒక పుస్తకాన్ని ఇక్కడ ఏమైనా మనం చదువుకున్నామంటే ఇంకో పుస్తకం వేరే ప్రాంతంలో చదువుకోవాల్సిన పరిస్థితి. ఇంకా ముందుకు వెళ్ళిపోతే చర్మపు చొక్కాయల మీద, అదే కాగితాల మీద ఆ చర్మం ఒలిచి ఆ చర్మము దాని మీద రాసేవారు, ఆ తోలు మీద. ఇప్పుడు పులి తోలు ఉందనుకోండి, ఆ పులి తోలుని సాగదీసి ఒక పేపర్ లాగా తయారు చేసి దాని మీద సిరాతోటి లిఖించేవారు. ఇప్పుడు ఆదికాండం మొదటి పేజీ చదవాలనుకోండి, ఏం చేయాలి? ఆ పులి చర్మాన్ని తెచ్చుకుని ఇలా కింద పరుచుకుని చదవాలి. అవునా కదా? ఇలా మనకి అంత కష్టం లేకుండా దేవుడు 66 పుస్తకాలుగా దాన్ని తయారు చేయించి, అవునా కదండి, 66 పుస్తకాలుగా మన చేతుల్లో మనకి ఏ పుస్తకం కావాలితే ఆ పుస్తకం అందుబాటులో ఉంది ఇప్పుడు. కానీ మనిషి చదవడానికి ఇష్టపడతలేదు ఇప్పుడు. మరి మన పూర్వీకుల్ని మనం ఆలోచించగలిగితే వారు రోజుకి 100 అధ్యాయాలు, 200 ఇలా బైబిల్ మొత్తం చదవడానికి ఇష్టపడేవారు. ఈరోజు మనం ఎలా తయారయ్యామంటే కనీసం రోజుకి ఒక అధ్యాయం కూడా చదవడానికి ఇష్టం లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మన వాక్య పఠనానికి ఎన్ని వచనాలంటే 10. పోనీ మగవాళ్ళు 5 నేర్చుకున్నా, ఆడవాళ్ళు 5 నేర్చుకున్నా 5 వచనాలు నేర్చుకున్నట్టే. ఈ 5 వచనాలు కూడా చదవడానికి మనకు ఖాళీ లేదు. అంతేనండి. అంటే చూడండి జాగ్రత్తగా. ఇలా మనం బైబిల్ దగ్గరికి వస్తే, ఇప్పుడు ఒక అద్దం దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, ఒక అద్దం దగ్గరికి మీరు వెళ్ళగానే ఆ అద్దం ఎదుట నిలబడగానే మీ ప్రతిబింబం కనిపిస్తుంది. మీకు ఏమైనా లోపం ఉందా, అంత బాగానే ఉందా, తెల్ల వెంట్రుకలు ఏమైనా వచ్చినాయా, ముఖం ఏదైనా ఫేస్ చేంజ్ అయిందా లేదా, మొత్తం మిమ్మల్ని మీరు చూసుకుంటారు అద్దంలో. ఏ లోపం ఉన్నా తెలుస్తుంది. అలాగే బైబిల్ దగ్గరికి వచ్చేస్తే, మనం కూడా బైబిల్ దగ్గరికి రాగలిగితే మనలో ఎలాంటి లోపాలు ఉన్నాయో చెప్పేస్తుందండి. బైబిల్ దగ్గరికి మీరు ఖచ్చితంగా వచ్చి బైబిల్ దగ్గర మీరు చదవటం మొదలు పెడితే మీలో ఏం లోపాలు ఉన్నాయో ఖచ్చితంగా చెబుతుంది. ఏ లోపమున్నా కానీ ప్రస్తుత కాలంలో బైబిల్ బైబిల్ చదవడానికి ఇష్టపడేవాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పొచ్చు. ఇలా చదవకపోవడం వల్ల నష్టం ఏం లేదనుకోకండి, నష్టం ఉంది. మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ లేదా పాపని కానీ బాబుని కానీ మీరు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వారు చదవలేదనుకోండి, మీరు కొన్న పుస్తకాల వెల కొన్ని వేల రూపాయలు పెట్టి పుస్తకాలు కొన్న తర్వాత వాటిని తీసుకొచ్చేస్తున్నారు అనుకోండి, అవి చదవడం లేదనుకోండి, ప్రయోజనం ఏముంది? ప్రయోజనం ఉంటుందండి? ఉండదు. అలాగే కొంత వెల పెట్టి మీరు ఒక పుస్తకాన్ని కొనుక్కున్నారు, అదే ద బైబిల్. మరి బైబిల్ని కొనుక్కున్న మీరు అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించగలుగుతున్నారా, చదువుతున్నారా? లేదు, క్రైస్తవులుగా మాకు ప్రామాణిక గ్రంథం కాబట్టి మా చేతిలో ఇది ఉండాలని ఏమన్నా కొనుక్కున్నారా? ఆలోచించండి. ఇలా మీరు కొనుక్కున్న పుస్తకం, ఇప్పుడు స్వాతి పుస్తకం కొనుక్కున్నారనుకోండి, రోడ్డు మీద చదవకుండా వదిలేస్తారా? పోనీ 5 రూపాయలు న్యూస్ పేపర్ కొనుక్కున్నారనుకోండి, అరే అనవసరంగా 5 రూపాయలు నేను ఖర్చు పెట్టాను, ఇందులో ఉన్నది ఈరోజు చదవలేకపోయాను నేనని ఏదో టయాన్ని చదవడానికి ఇష్టపడతారు కదండి. మరి దేవుడే ప్రత్యక్షంగా వ్రాయించిన గ్రంథం అని తెలుసు, దేవుడే ఆయన మాటలు భూమి మీదకి పంపించాడు, ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయని మనకు తెలుసు. అయినా ఆ మాటలని చదవడానికి క్రైస్తవుడు ఎందుకు ఇష్టపడటం లేదు? 200 రూపాయలే కదా అన్న, 1000 రూపాయలే కదా అన్న, 1500 కదా అన్న. ఏమండి, మనం ఇలా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే ఇంకా
దీవారాత్రములు జ్ఞానించువాడు ధన్యుడు. ఈ వచనం కూడా మనకు తెలుసు, కంఠస్థం, చిన్ననాటి నుంచి కంఠస్థం చేయిస్తారు. మరి దీవారాత్రులు జ్ఞానిస్తున్నాడా? దీవారాత్రులు జ్ఞానించగలుగుతున్నావా? మనం దీవారాత్రులు చదవగలుగుతున్నావా? ధన్యుడు అంటున్నాడు కదా. ధన్యుడు అంటే ఏంటంటే, ధన్యుడు అంటే ఏంటి? ఇప్పుడు మరియమ్మ గారి దగ్గరికి దూతొచ్చి నువ్వు ధన్యురాలు అంటుంది, అవునా? ఆ ధన్యురాలు అనగానే ఆశీర్వదింపబడిందని, అంతే కదా. ఇప్పుడు మనము దీవారాత్రులు బైబిల్ చదివితే జ్ఞానించగలిగితే మనం ఏమంటున్నారండి అంటే ఆశీర్వదింపబడిన వారు అని, అంతేనండి. ఆశీర్వదింపబడిన వారు అందరూ ఎక్కడికి రమ్మంటాడు? కుడివైపుకి రమ్మంటాడు. మరి ఇలా ధన్యులుగా ఉండడానికి ఇది వచనం తెలిసిన, ధన్యులుగా ఉండాలని మనకు అర్థమైన, ఆ వచనం కంఠస్థ పట్టిన బైబిల్ మొత్తం ఎందుకు చదవలేకపోతున్నాం? బైబిల్ అంతా ఎందుకు చదవలేకపోతున్నాం? దీనికి ఎవరు కారణం? ఎవరు కారణం అండి? అవ్వ ఆదాములాగా సాతాను గడి మీద నింటేద్దామా? అంతే కదా. పండు తిని ఇదిగో నువ్వు సాతాను నన్ను మోసం చేసిందంటే ఆదాము ఏం చెప్పాడు? నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే. అలాగా మనకు పుట్టిన పిల్లల మీద, మన తల్లిదండ్రుల మీద, లేక మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద గింటేద్దామా? ఎవరి కారణం ఏంటి? మీరు చదవలేదంటే మీరే దానికి కారణం. రేపు దేవుడు ఏదైనా మీకు తెలియచేయాలన్నా, ఏదైనా మీ నుంచి ఆయన కోరుకోవాలన్నా, ఆయన మాటలు అనేవి బైబిల్లో ఉన్నాయి కాబట్టి ఈ బైబిల్లో ఉన్న మాటల ద్వారానే అది సాధ్యం. అయితే బైబిల్ అంతా మనం ఆలోచించగలిగితే దేవుడి గురించి ఉంటుంది, యేసుక్రీస్తు వారి గురించి ఉంటుంది, పరిశుద్ధాత్ముడి గురించి ఉంటుంది, అలాగే ప్రతి పుస్తకంలోనూ సాతాను గురించి కూడా ఉంటుంది. వీళ్ళ నలుగురు గురించి మనం మాట్లాడుకున్న సారాంశం ఏంటి అని ఆలోచించగలిగితే మారు మనస్సు పొందండి అంటాడండి. ఇక మారు మనస్సు పొందండి అంటే, మారు మనస్సు పొందండి అనగానే, మారు మనస్సు అనగానే మీరు మారారండి అంటారు. బాప్తిసం తీసుకున్నాక క్రైస్తవులా మీరంటే మీరు మారారండి అని అడుగుతారు. ఏంటి మారడం? మారు మనసు అంటే ఏంటి? ఏ కాలంలో ఎవరు చెప్పినా అదే మాట, అంతే కదండి. ఇప్పుడు నోవాహు గారు కాలంలో నోవాహు గారు ఏం చెప్పారు? మారండి, మారండి, మారండి. మారి ఎక్కడికి రమ్మన్నాడు? యోనా గారి కాలంలో మారు మనసు నిమిత్తం ఆయన ప్రకటించడానికి వెళ్ళాడు. ఇలా మనం ఎక్కడ చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా ఇదిగో మారమని చెప్పడం మాత్రమే మనం చూస్తున్నాం, అంతే కదండి. బైబిల్ మొత్తం సారాంశం ఏంటి? మనిషి మారాలి, మారు మనసు పొందాలి. ఎలా పొందాలి? ఏం మారు మనసు పొందాలి? మారు మనసు అంటే ఏంటి? ఇంకా చివరికి మనం ఆలోచించగలిగితే మారు మనసు పొందడానికే దేవుడు వెయిట్ చేస్తున్నాడంట. చూడండి ఆ మాట ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ ఇంక్లూడింగ్ నేను కూడా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే మీ ఎడల దీర్ఘశాంతంతో ఎందుకున్నాడంట? అందరూ మారు మనసు పొందాలని. మరి మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతంతో ఉంటే మరి మనిషి ఏమైనా మారు మనసు పొందుతున్నాడా? మనిషి ఏమైనా మారు మనసు పొందడానికి ఒకవేళ మనిషి మారు మనసు పొందాలంటే ఎక్కడ పొందాలండి? చనిపోయాక ఏమైనా పొందగలడా? బ్రతికుండగానే మారు మనసు పొందాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెతికిన మారు మనస్సు పొందనవకాశము దొరకలేదు. ఎందుకంటే ఆశీర్వాదం ఎవరికి వెళ్ళిపోయింది? యాకోబు గారికి వెళ్ళిపోయింది. ఆత్మీయ ఆశీర్వాదం ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. అవకాశం ఉందంటే, అవకాశం ఉందా అంటే భూమి మీదే ఏసావుకి అవకాశం లేనప్పుడు మనకు ఉంటుందా? అంటే అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలండి. రేపొద్దున్న యవనస్తులకి చెప్తున్నాను, రేపొద్దున్న మీకు 40 సంవత్సరాలు దాటగానే ఐ ప్రాబ్లం వస్తుంది, కళ్ళు ప్రాబ్లం వస్తుంది, సైట్ ప్రాబ్లం వస్తుంది, చదవలేరు, చదవాలనుకున్నా చదవలేరు.
అంటే రేపు అనేది ఇదిగో రేపు ఉండగానే ఈరోజు మీరు సర్దుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే చదువుకోవాలి. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తున్నా. నేను ఈరోజు ఈవినింగ్ వరకు టైం పెట్టుకుని బైబిల్ చదువుదామని అనుకున్నా. ఈవినింగ్ లోపల నాకు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాను అనుకోండి. ఇప్పుడు నేను చదివానా బైబిల్? చదవలేదు. ఇప్పుడు చదువుదాం అనుకుని చదవలేదండి. అంటే ఇప్పుడు చదువుదాం అనుకుని ఎప్పుడో చదువుదాం అనుకుని రేపు చదువుదాంలే, ఎల్లుండి చదువుదాంలే, తర్వాత చదువుదాంలే అని అనుకున్నాం అనుకోండి, ఈలోగా మన ప్రాణమే పోతే చదవగలమా? ఒకవేళ మన ప్రాణానికి ఏమైనా గ్యారంటీ ఉందండి? లేదు. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే మీరు ఎప్పుడైతే మేలుకున్నారో వెంటనే దేవుని పనిని పూర్తి చేయాలి. అలా ఉన్నావా? ఆలోచించండి. ఎందుకంటే ప్రియులారా, అందరూ ఎంతమంది భక్తులు చెప్పినా ఇదిగో మారు మనసు పొందండి. చివరి ప్రవక్త ఉన్నారు కదా, ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. ఈయన కూడా వచ్చినప్పుడు ఆయన రావడమే ఈ మాట ఎత్తుకుంటాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము, 1-2 వచనాలు. బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏం పొందమంటున్నారండి? ఎవరిని? యూదుల్ని ఇశ్రాయేలీల్ని మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. చూడండి, చాలమ్మా, మారు మనస్సు పొందమని ప్రకటిస్తున్నాడండి ఆయన కూడా. 7వ వచనం చదవండి. 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు బుద్ధి చెప్తాడు మీకు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. మారు మనస్సు మారాలి. మీది మనస్సు మారాలి. 11వ వచనం చదవండి. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. దేని నిమిత్తం అండి? ఆ మారు మనస్సు నిమిత్తం. మనస్సు మారాలండి. మనస్సు మారాలి. దేనికి ఇది సంబంధమైనది? ఆత్మకు సంబంధమైనది. మారు మనస్సు అంటే మనస్సుకు సంబంధించింది. ఈ మనస్సు దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించినది. అంటే మీ మనస్సు బాగుంటేనే మీ నిర్ణయాలు కూడా బాగుంటాయి. అంతే కదండి. ఇప్పుడు మారు మనస్సు అనగానే ఏంటి? మనస్సుకు సంబంధించినది. అంటే ఇప్పుడు మనస్సుకు సంబంధించినవి ఏముంటాయండి? ఏముంటాయి? ఆలోచన. అంతేనా? ఆలోచన, నిర్ణయాలు. అర్థం కావడానికి చెప్తున్నాను. ఏమండి, కొద్దిగా మనం ఫలానా వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామండి అన్నాం అనుకోండి. లేదండి, అక్కడికి వెళ్ళడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు అంటారు. అవునా? అంటే ఆలోచన అనేది దేనికి సంబంధించింది? మనస్సుకు సంబంధించింది. ఇంకా నిర్ణయాలు తీసుకుంటాం. అంటే నిర్ణయం అనేది దేనికి సంబంధించింది? మనస్సుకు సంబంధించింది. ఇప్పుడు మారు మనస్సు అంటే ఏం మారాలి? మారు మనస్సు మీరు పొందాలంటే ఏం మారాలి? మీ ఆలోచనలు మారాలి, మీ నిర్ణయాలు మారాలంటే ఏం మారాలి? మీ ఆలోచనలు మారాలి, మీ నిర్ణయాలు మారాలి. అంటే మరి వీళ్ళు మారు మనసు అని నోవాహు గారు కానీ, లోతు గారు కానీ, యోనా గారు కానీ, ఇప్పుడు బైబిల్లో ఉన్న భక్తులందరి చరిత్ర మనం ఆలోచించగలిగితే వీళ్ళందరూ మారు మనసు పొందండి అంటే ఏంటి చెప్పడం? దేని గురించి చెప్పారు? మీ ఆలోచనలు మార్చుకోండి, మీ నిర్ణయాలు మార్చుకోండి. మీరు అదే ఆలోచనలతో వెళ్ళిపోతున్నారు, పాత ఆలోచనలతోటి వెళ్ళిపోతున్నారు. ఇది వరకు మందు తాగేవాడిని అనుకోండి. ఆ మందు తాగడం అనేది ఏంటి? నా మనసుకి తీసుకున్న నిర్ణయం. దాన్ని ఏం చేయాలి? మానేయాలి. నేను ఇంకా మారిపోయాను అని బాప్తిస్మం తీసేసుకుని నేను మళ్ళీ అదే పని చేస్తున్నాను అనుకోండి. ఏం చేస్తానంటే నేను మారు మనసు పొందానా? లేదండి, మారు మనసు పొందలేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక
మారు మనస్సు పొందుడని ఎవరు చెప్తున్నారండి? పరలోక రాజ్యం దగ్గర ఉందంట. ఏం పొందమంటున్నాడండి? మారు మనస్సు పొందమంటున్నాడు ఆయన. మారు మనస్సు పొందమంటున్నాడు అంటే మారు మనస్సుని కేంద్రంగా చేసుకుని బైబిల్ బోధ జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అంతేనండి. యేసుక్రీస్తు వారు కానీ వీళ్ళందరూ, పేతురు గారు వచనం చూసుకున్నాం మనం, భక్తులందరూ కూడా మారమనే చెప్తున్నారు. అంటే మారు మనస్సు అనేది కేంద్రంగా చేసుకుని బైబిల్ అంతా బోధిస్తుంది. అంతేనా? అంతే కదండి. అంటే మారు మనసుని కేంద్రంగా చేసుకుని ఎందుకు బోధిస్తున్నారు వీళ్ళు? మారు మనసునే కేంద్రంగా చేసుకుని ఎందుకు బోధిస్తున్నారంటే మనిషి మారడం లేదు. నేను మారాను మనం మారాలి అంటున్నాడు కానీ ఆయన మారట్లేదు. ఎందుకు? మనం మారాలి అంటున్నాం కానీ మనం మారటం లేదు. అంతే కదండి. మార్పు జరిగితే ఏం కనిపించాలి మనలో? మన ఆలోచనలు మారాలి, మన లక్షణాలు, నిర్ణయాలు మారిపోవాలి. ఎక్కడ మారినాయి? ఎలా మారినాయి? బైబిల్ దగ్గరికి రావాలి కదా, బైబిల్ దగ్గర ఆలోచించాలి కదా. ఇంకో మాట చూసుకుందాం. లోకాసు వార్త 24వ అధ్యాయం 47వ వచనం. లోకాసు వార్త యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు, పాప క్షమాపణ ప్రకటింపబడునని వ్రాయబడి ఉందంట. ఏముంటాయండి? మారు మనస్సు, పాప క్షమాపణ. ఎక్కడి నుంచి అంట? యెరూషలేము మొదలుకొని. అంటే యెరూషలేము మొదలుకొని అంటే మొట్టమొదటి సంఘం ఎక్కడ స్థాపించబడింది? యెరూషలేములో. అంటే యెరూషలేములో 3000 మంది ద్వారా స్థాపింపబడిన సంఘం నుంచి, అక్కడి నుంచి మొత్తం సమస్త జనులు ఏమవ్వాలంట? ఆయన పేరట మారు మనస్సు, పాప క్షమాపణ ప్రకటింపబడింది. ఆల్రెడీ ప్రకటింపబడింది. అంటే ఏం జరగాలి ఇప్పుడు మనలో? ఏం జరగాలి? మారు మనస్సు జరగాలి. అపోస్తల కార్యానికి రండి. ఇప్పుడు అపోస్తల కార్యానికి 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. ఆ దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయన తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపేశారు. అంటే ఈయన మారు మనస్సు, పాపక్షమాపణ ప్రకటించడానికి వస్తే ఈయన ఏం చేశారు? యూదులు సిలువ వేసి చంపేశారండి. సిలువ వేసి చంపేశారు. ఇలా సిలువ వేసి చంపేసేటప్పుడు ఇప్పుడు ఎవరు ప్రసంగం చేస్తున్నారంటే? ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? సంఘాన్ని ఎవరికి అప్పగించారు? పేతురు గారు మాట్లాడుతున్నారు. ఓకేనా? పేతురు గారు మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, ఇదిగో ఈయన చంపేశారు మీరు, యేసుక్రీస్తు వారిని చంపేశారు మీరు. అయితే అప్పటి వరకు పాత నిబంధనలో ఉన్న ఎలా ఉంటుందంటే, పాత నిబంధనలో ఉన్న దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందంటే, మీరు మారు మనసు పొందలేదా మీ మీదకి ఏమొస్తుంది? ఉగ్రత. ఇశ్రాయేలీలందరినీ చంపేసినట్టు కనిపిస్తుంది కదండి. వాళ్ళు మారకపోతే ఏం చేస్తున్నాడు దేవుడు? చంపేస్తున్నాడంటే. నువ్వు మారలేదా? ఫినిష్. ఇది పాత నిబంధన వరకు జరిగిందండి. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆయన ఒక నిజాన్ని తెలియజేశాడు. ఏంటి? అందరూ కావాలి నాకు, అందరూ మారు మనసు పొందాలి. నేను వెయిట్ చేస్తాను. ఇంకా నా పిల్లలందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు, నా పిల్లలందరూ నరకంలో పడిపోతున్నారు, వీళ్ళందరూ నాకు కావాలి అని ఏం చేస్తున్నాడంట? దీర్ఘశాంతంతో చూస్తున్నాడంట. ఈ దీర్ఘశాంతంతో చూస్తూ అందరూ ఏం చేయాలంట? మారు మనసు పొందాలి, మారిపోవాలి. ఇప్పుడు పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు. ఏమని? ఇదిగో యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా, యేసుక్రీస్తు వారు, ఈ యేసుక్రీస్తు వారిని మీరు దుష్టుల చేత అన్నారా? ఆ మాట 23వ వచనం. దుష్టుల చేత సిలువ వేయించి. ఎవరు దుష్టులు ఎవరండి? సిలువ వేయించి చంపే అధికారం ఎవరుంది అప్పటికి? రోమా ప్రభుత్వానికి ఉంది. రోమా ప్రభుత్వమే కదండి వెళ్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చంపాలంటే ఎవరు చంపాలి? రోమా సైన్యం చంపాలి. అంతే కదా. ఉరిశిక్ష ఇది. ఇప్పుడు
మనల్ని శిక్షించాలంటే ఎవరు? పోలీసు వాళ్ళు, మన ప్రభుత్వం. అలాగే అప్పుడు రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఇప్పుడు రోమా ప్రభుత్వం యేసుక్రీస్తు వారిని చంపాలంటే ఎవరు చంపాలి? సిలువ వేయాలంటే ఎవరు వేయాలి? రోమా ప్రభుత్వం. అంటే దుష్టుల చేత చంపించరు అంటే ఎవరి చేత చంపించేశారు? ఆ దుష్టుల చేత అనగానే ఎవరు? ఇప్పుడు రోమా ప్రభుత్వం చేత చంపించేశారని ఇతను ఇలా బోధ చేసుకుంటూ వెళ్తున్నాడండి. 23వ వచనం 36 కూడా చదవండి. 36, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఏమని చెప్తున్నారండి? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీల వంశం అంతయు రుడిగా తెలుసుకొనవలెనని చెప్పెను. ఏమంటున్నారండి పేతురు గారు? ఇదిగో ఇశ్రాయేలీలందరూ వినాలి ఖచ్చితంగా. ఏం వినాలి? మీరు ఎవరినైతే దుష్టుల చేత సిలువ వేసి చంపించారో, మీరు ఎవరినైతే సిలువ వేసి చంపించేశారో ఆ ప్రభువే ఎవరంట? ఎలా నియమించాడంట? దేవుడు ప్రభువుగాను, ఆ యేసునే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీల వంశమంతా రుడిగా తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనగానే ఇప్పుడు వారందరూ ఇశ్రాయేలీలు ఎంతమంది వచ్చారండి? ఎంతమంది వచ్చారు? 3,000 మంది వచ్చారు. 3,000 మంది వచ్చారండి. అడుగుతున్నారు చూడండి, ఏమని అడుగుతున్నారు? 37వ వచనం, వారు ఈ మాట విని ఏం విన్నారండి? ఇప్పుడు వాక్యం విన్నారు. మనం ఏదైతే చదువుకుంటున్నామో ఆ వాక్యమే విన్నారు. ఆ మాట విని హృదయములో నొచ్చుకొని, ఏమైందంటండి? ఇప్పుడు నొచ్చుకొని అనే పుట్టినోట్లో ఏముంది? పొడవబడి. అంటే ఇప్పుడు మనస్సుకి ఏం గుచ్చుకుంది? ఆ లవ్ సింబల్లో ఇలా ఏదో పుల్ల పెట్టి ఏదో బాణం గుర్తేస్తారు, అది కాదు. లవ్ సింబల్ వేసి దాంట్లో ఒక బాణం గుర్తేస్తారండి. ఏంటి? నేను నిన్ను లవ్ చేస్తున్నానని. అది కాదు అర్థం. ఏం గుచ్చుకుందంట? పొడవబడి అంటే ఏంటి? ఆ మాట తోటల పొడవబడింది. ఎవరికి? ఇశ్రాయేలీలకి ఏం పొడవబడి సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగారండి. ఏం చేశారు? అడిగారు. అంటే పొడవబడింది. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఆ హృదయంలో మార్పు వచ్చింది. మనసులో మార్పు వస్తుంది. మేమేం చేయాలి అని అడుగుతున్నారండి. ఏం చేయాలని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ హృదయంలో పొడుచుకుందంటే మాట ఏం జరిగింది? ఇప్పుడు మారు మనస్సు, అంతే కదా. అంటే ఇప్పుడు మారు మనస్సు అంటే ఏం చేశారు వీళ్ళు? మేమేం చేయాలి? మేమా ప్రభువుని చంపించింది? ఆయన్ని నియమించాడా? ఆయన్ని చంపించేసామా మేము? అంతే కదండి. మార్పు వచ్చింది కదా, అంతేనా? ఇప్పుడు మనం ఏదో ఎవరైనా పగ పెట్టుకున్నారనుకోండి, ఏదో తెలియని విషయాలు అపార్థం చేసుకుని చేశారనుకోండి, తర్వాత మనం చనిపోయిన తర్వాత తెలిసిందనుకోండి, అయ్యో అనవసరంగా అపార్థం చేసుకున్నామే అంటారు కదా. అనవసరంగా అపార్థం చేసుకున్నానే అని అంటాం కదా. అలాగా ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏమంటున్నారు? అనవసరంగా మేము చంపించేసామా? ఎవరిని? యేసుక్రీస్తు వారిని చంపించేసామా అని. ఏమైందంట? పొడవబడిందంట మాట. పొడవబడి అంటున్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి? పేతురు చెప్పావు కదా, నువ్వు ఏం చేయాలి? మేము ఆ పాపాన్ని తుడిచేసుకోవాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని చంపించారండి, పాపం ముడి కట్టుకున్నారు, అంతే కదా. ఇప్పుడు మేము ఏం చేయాలన్నప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నారు చూడండి. పేతురు మీరు మారు మనస్సు పొంది, అంటే ఇప్పుడు మారు మనస్సు అంటే ఏంటి? ఇక్కడ పశ్చాత్తాపడటం. ఇప్పుడు మారు మనస్సు అనగానే ఏంటండి? అంటే మీలో ఏముండాలి? మారు మనస్సు అంటే పశ్చాత్తాపం ఉండాలి, అంతేనా? అంటే పశ్చాత్తాపము అనగానే ఏంటి? మారు మనస్సు. ఈ పశ్చాత్తాపం లేదనుకోండి, మారు మనసు ఉన్నట్ట? లేదు, మారు మనసు లేదు. అందుకని ఏమంటున్నాడు? మీరు మారు మనస్సు పొంది ఫస్ట్ పాప క్షమాపణ కాదు, మీరు ఏం చేయాలి? మీ మనసు ఏమవ్వాలి? దేవుని వైపు తిరగాలి. దేవుడా, మేము ఇన్ని తప్పులు చేసామా? మేము ఇంత పాపం చేసామా? ఫస్ట్ మా పాపాన్ని క్షమించండి తండ్రి అని అడగాలి. మారు మనసు పొందటం అంటే ఇదండి. మీ పాపాన్ని విడిచిపెట్టాలి. దేని నిమిత్తం అంట? మారు మనసు
పాప క్షమాపణ నిమిత్తము. అంటే మీ పాపాలు క్షమించబడాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? మొదటిగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందానని ఆల్రెడీ ఏమంటున్నాం మనం? బాప్తిజం తీసుకేసుకున్నాను, నేను మారు మనసు పొందానని అనుకుంటున్నాం. కానీ మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచిస్తే మన అన్నీ ఏమవుతాయండి? బయటపడిపోతాయి. అద్దం ముందర నుంచుంటే ఎలా బయటపడతాయో అలాగా బైబిల్ ముందు నుంచుంటే అన్నీ బయటకు వచ్చేస్తాయండి. అలాగే ఇప్పుడు మారు మనస్సు పశ్చాత్తాపం జరిగింది. వాళ్ళు బాప్తిసం పొందారు 3000 మంది. అంతే కదండి. దావీదు గారు కూడా తప్పు చేశాడు. పశ్చాత్తాపడ్డా పడలేదా? పడ్డాడండి. ఆయన మరలా తప్పు చేయలేదు. ఆయన మళ్ళీ జీవితంలో మరలా చేయలేదండి. అంటే తప్పు చెయ్యకూడదు, తప్పు చెయ్యకూడదు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి తప్పిపోయిన కుమారుడు ఉన్నాడండి. వెళ్ళిపోయి ఏం చేశాడు? తండ్రికి విరోధంగా పాపం చేశానని మళ్ళీ తిరిగి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన తండ్రిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయాడు. చివరికి పందులు కాయడానికి కూడా ఇష్టపడి ఆ పందులు తినే పొట్టు తినడానికి సిద్ధమైపోయాడు. అప్పుడు గుర్తొచ్చాడండి తండ్రికి నేను విరోధంగా పాపం చేశానని మళ్ళీ ఏం చేశాడు? తండ్రి స్వీకరిస్తాడా? అయ్యో నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది అని వెళ్తున్నప్పుడు ఈయన వెళ్ళాడండి. తండ్రి వచ్చేస్తున్నాడు ఎదురు. ఎవరిని వదులుకోవాలనుకోడండి తండ్రి. మీరు కావాలి, నేను కావాలి, అందరూ కావాలి. కానీ అందరిలో ఏ మార్పు కోరుకుంటున్నాడు? మారు మనసు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మారు మనసు అంటే ఏంటి? పశ్చాత్తాపం. పాపము చెయ్యకూడదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తప్పైన కుమారుడు పాపం చేయడానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ పాపాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఇదిగో అంటే ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచించుకోండి. పాపం చేస్తున్నావా? పాపంలో ఉండిపోయావా? పాపాన్నే ఇంకా చేస్తూ అలాగే ఉన్నావా? ఆలోచించాలి కదండి. పొందాను అంటే ఏం జరుగుతుందండి? క్రైస్తవ్యంలో ఏం జరుగుతుంది? దీవారాత్రము ధ్యానించాలని వాక్యం చదువుకోలేదండి మీరు? మీకు తెలీదా? మరి ఎందుకు ధ్యానించట్లేదు? మారావని ఎలా చెప్పాలండి? మీ మనస్సు మారిందని ఎలా చెప్పాలి? ఇదిగో వాక్యాన్ని పాటించడం లేదు కదా, వాక్యాన్ని నేర్చుకోవడం లేదు కదా, మారిందని ఎలా చెప్పాలండి? ఇది క్రీస్తును ధరించుకున్నావు. ఏం ధరించుకున్నావు? నేను ఈ షర్ట్ ధరించుకున్నాను కదండి. కనిపిస్తుందా? ఏ కలర్ ఇది? మీకు కనిపించింది కదా. మనం క్రీస్తుని ధరించుకున్నాం. కనిపిస్తున్నాడా? మనలో కనిపిస్తున్నాడండి? ఎవరు కనిపిస్తున్నారు? చర్చి బయటికి దాటితే ఎవరు కనిపిస్తారు? మనలో పెద్ద పులి కనిపిస్తుంది. అంతే కదండి. నేను సింహం అంటాడు. ఏమంటాడు? మరి చర్చిలో ఏంటి అలా లేవు? బయటికి వెళ్ళినగానే ఎందుకు అలా మారిపోతున్నావు? ఎక్కడ మారింది మనసు? మారలేదండి. క్రీస్తును ధరించుకున్నానన్న పేరు అంతే. రియల్కి తేడా ఉంటుంది కదా. ఇక్కడ ఏంటిది? రీల్. ఇది నటిస్తున్నారు. నటిస్తున్నామండి. ఇక్కడ ఏం చేస్తున్నావు? నటన ఇదంతా. ఏంటి? బైబిల్ పట్టుకోవాలి, చూడాలి, అయ్యగారు ఏది చెప్తున్నారో దాన్ని మనం రాసుకోవాలి, చదువుకోవాలి. బయటికి వెళ్ళగానే బైబిల్ ఎక్కడ పడేయాలి? బీరువాలోనో ఎక్కడో విసిరేయాలి. మన ఇష్టం. మరి వారం అంతా ఏది బైబిల్ గురించి? అంటే ఏం చేసుకున్నారు? ఇక్కడ వేషం ధరించారు. ఇక్కడ ఏం జరుగుతుంది? రీల్ జరుగుతుంది. ఇక్కడ ఇదంతా రీల్. ఇది నటన. అన్ని సంఘాల్లో ఈ ఒక్కటనే కాదండి, అన్ని సంఘాల్లో నటన జరుగుతుంది. చాలా సంఘాల్లో నటన జరుగుతుంది. అడగండి, కావాలంటే వెళ్ళి ప్రశ్నించండి. 10 సార్లు బైబిల్ చదివారు కదా, దీని అర్థం ఏంటని అడగండి. అది రియల్లా తెలిసిపోతుంది మీకు. అంటే రీల్స్ చేయడానికి వచ్చామా మేడం? అంతే కదండి. ఇప్పుడు యూట్యూబ్లో ఒక రీల్ పెడతాడు. ఏం చేస్తాడు వాడు? నటిస్తాడు. యాక్టింగ్ చేసి, ఒక భార్యాభర్తలు యాక్టింగ్ చేసి ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నారు. ఏంటది? రీల్. అది రియల్ లైఫ్లోకి వెళ్ళి చూడండి, అలాగే ఉంటారా? మరి రియల్గా మనం జీవించాలి కదా. రియల్ జీవితం కాదు ఇది. యేసుక్రీస్తు వారు బ్రతికినట్టు బ్రతకాలి కదా. మరి యేసుక్రీస్తు వారిని ధరించుకున్నాం కదా. యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో ఎందుకు కనిపించడం లేదు? యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఎందుకు కనిపించట్లేదు అంటే మనం ఖచ్చితంగా వాక్యాన్ని పాటించటం లేదు. దీవారాత్రులు జ్ఞానించమంటే నువ్వు ఒక రాత్రే జ్ఞానించటం లేదు. దీవారాత్రులు ఇదిగో దేవుని వాక్యంతో కలిసి ఉండాలి అంటే ఇదిగో ఈరోజు 2 గంటలు మాత్రమే. తర్వాత మళ్ళీ ప్రతి ఈవినింగ్ ఏదో క్లాస్ చెప్తారు కాబట్టి వినాలి. అదైనా వింటారో వినరో తెలియదండి. ఎందుకంటే టక్కుమని సమాధానం బైబిల్ చదవండి అమ్మా అంటే వెయిట్ చేస్తూ ఉండాలి ఎవరు చదువుతారా అని.
ఆలోచించిన ప్రియులారు, అలా ఉండకూడదు. ఎందుకంటే వేషం ధరించిన క్రైస్తవుల్లాగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే నిజమైన క్రైస్తవుల్లా బ్రతకండి, క్రైస్తవుల్లా జీవించండి. యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికారు, పౌలు గారు భూమి మీద బ్రతికారు. ఎంతో మంది భక్తులు ఉన్నారు మనకు ఆదర్శంగా, వారిని ఆదర్శం తీసుకోండి. బ్రతికితే నిజంగా బ్రతకండి, లేకపోతే విడిచిపెట్టేయండి, నో ప్రాబ్లం. దేవుడు కోరుకోడండి అలాగా. నులువెచ్చగా ఉంటే కోరుకోడు, నులువెచ్చగా ఉండకూడదు. నువ్వు గోరువెచ్చని నీళ్ళు తాగుతావేమో, వేడిగా ఉంటే చల్లీలు కలుపుకొని తాగుతావేమో, కానీ నీ బ్రతుకు నులువెచ్చగా ఉంటే దేవుడు ఒప్పుకోడు. కాబట్టి మనం అలా ఉండకుండా, రీల్ చేసేవారుగా ఉండకుండా రియల్గా బ్రతకడానికి మనం ప్రయత్నిద్దాం. ఓకేనా? ఓకే, అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో క్రైస్తవ జీవితంలో మరి వేషధారులుగా ఉండకుండా మీరు ఎలా అయితే బ్రతకమన్నారో అలా బ్రతకడానికి మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను తండ్రి. మారు మనసు అంటే కేవలం బాప్తిస్మే తీసుకుని మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని సమాజం మోసపోతుంది తండ్రి. కానీ చెడును విడిచిపెట్టాలని, పాపాన్ని విడిచిపెట్టాలని, చెడు కార్యాలు జోలికి వెళ్ళకూడదని, అది మారు మనసును సూచిస్తుందని మరి ఎంతోమంది తెలియకుండా వాక్యం ఏదో మాట్లాడుతుంది, మనం ఏదైనా చేయొచ్చు అనే భావనలో మరి చాలామంది బ్రతుకుతున్నారు తండ్రి. అలా మేము బ్రతకకుండా మీ వాక్యాన్ని దీవారాత్రులు జ్ఞానించులాగా ఉండడానికి, అలాగే తండ్రి మీ వాక్యపు వెలుగులో మేము బ్రతకడానికి, నిత్య జీవాన్ని పొందుకునే అవకాశం మాకు ఇస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి.